హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ పునరుద్ధరణకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరచి సజీవ లెక్కలో ఉంచి మరొక ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి దేవుని దగ్గర స్తుతించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి అత్యల్పునైన నాకు మీ ఎదుట నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12, 13, 14 వచనాలు దయచేసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12, 13, 14. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు మనందరికీ తెలుసు. పేతురు యేసుప్రభు వారి కాలంలో యేసుప్రభు మరణించక ముందు ఎలాంటి వ్యక్తో, యేసుప్రభు మరణించిన తర్వాత ఆ పెంతెకొస్తు మేడగదిలో 120 మందితో కలిసి దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత శక్తివంతమైన విశ్వాసిగా పేతురు మార్చబడ్డాడు. పేతురు మార్చబడటమే కాదు, కానీ సంఘాలన్నిటికీ మెయిన్ వ్యక్తిగా పేతురుని దేవుడు యేసుప్రభు వారు నియమించాడు. అంటే సంఘాలన్నిటికీ మొదటి వ్యక్తి ఎవరంటే పేతురు. పేతురుతో యేసయ్య చెప్పాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఆ బండ ఎవరో కాదు, యేసుప్రభు వారు. అలాగే ఆ బండకి పేతురుతో చెప్పిన మాట, పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నాను. అటువంటి పేతురు బైబిల్ గ్రంథంలో 2 పత్రికలు వ్రాసాడు. సంఘానికి, క్రైస్తవులకి, విశ్వాసులకి. పేతురు రాసిన ఈ పత్రికలో ముఖ్యమైన విషయం ఎవరి గురించి అంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరి గురించి. పేతురు రాసిన కాలంలో క్రైస్తవులు, దేవుని ప్రజలు యేసయ్య నమ్ముకోవటాన్ని బట్టి, యేసయ్య మార్గంలో నడవటాన్ని బట్టి ఎన్నో శ్రమల పాలవుతూ ఉన్నారు, నిందల పాలవుతూ ఉన్నారు, బాధించబడతా ఉన్నారు, వాళ్ళు త్రోసివేయబడతా ఉన్నారు. వాళ్ళు భయంకరమైన కష్టంలో ఉన్నప్పుడు చాలామంది విశ్వాసులు దేవుని మీద సనుగుతూ ఉన్నారు. అయ్యో, మేము యేసయ్య నమ్ముకోవటం ద్వారా మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఈ శ్రమలని ఎంతోమంది దేవుని విడిచిపెట్టి లోకంలోనికి మరలా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో పేతురు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి, దేవుని శక్తి ద్వారా ప్రేరేపించబడి, ఎవరైతే శ్రమలలో కృంగిపోయారో, ఎవరైతే శ్రమలలో వాళ్ళు అలసిపోయారో, ఎవరైతే బాధల చేత కొట్టబడుతున్నారో, ఎవరైతే నిందల చేత ఉన్నారో వారిని బలపరచడానికి, వారిని పురికొల్పడానికి పరిశుద్ధాత్ముని ద్వారా పేతురు ఈ పత్రికని వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు పేతురు రాసిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, శ్రమలు ఎందుకు వస్తున్నాయి దేవుని ప్రజలకి? శ్రమలు ఎందుకు వస్తున్నాయి దేవుని ప్రజలకి? కష్టాలు ఎందుకు వస్తున్నాయి దేవుని ప్రజలకి? పేతురు ఈ పత్రికలో ఆయన చాలా శ్రేష్టమైన విషయాల్ని తెలియచేశాడు. ఈ పత్రిక వ్రాయటం ద్వారా ఎంతోమంది విశ్వాసులు పురికొల్పబడ్డారు, ఎంతోమంది విశ్వాసులు మరలా తిరిగి లేపబడ్డారు,
ఈ పత్రికను చదివి ఎవరైతే శ్రమలలో కుంగిపోయారో వాళ్ళందరూ మరలా తిరిగి పురికొల్పబడి మరలా దేవుని మందిరంలో సభ్యులుగా చేర్చబడ్డారు. చెప్పాలి కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ పత్రిక చదవటం ద్వారా ఎంతో మంది కృంగిపోయిన విశ్వాసులు శ్రమలలో ఆనందిస్తూ శ్రమలలో ధైర్యం కలిగి దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదివిన మాట ఏందో తెలుసా? ఇక్కడ చదివిన పేతురు రాసిన పత్రికలో, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడవాకండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈరోజు నేను చెప్పే వర్తమానం ఎవరికి అర్థమైద్ది అంటే శ్రమలలో ఉన్న వాళ్ళకే అర్థమయ్యిద్ది అండి. నా దృష్టి అంతా ఎవరికి అర్థమైద్ది? శ్రమలలో ఉన్నవారికి అర్థమయ్యిద్ది. నిజముగా దేవుని కొరకు ఎవరైతే శ్రమపరచబడుతున్నారో, దేవుని నమ్ముకున్న తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత ఎవరైతే నిందల గుండా కష్టాల గుండా వెళ్తున్నారో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు వారితోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పేతురు ఇక్కడ ముఖ్యంగా ఆయన చెప్పాలనుకున్న విషయం ఏంటంటే శ్రమలు దేని కొరకు, శ్రమలు ఎందుకు విశ్వాసులకు ఎందుకు వస్తాయి? దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అన్నీ మంచిగా జరగాలి కదా, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనం కోరుకున్నది జరగాలి కదా, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనం కోరుకున్న సమయంలో జరగాలి కదా. మరి ఎందుకు దేవుని ప్రజలు కొన్ని సమయాలలో శ్రమల గుండా, నిందల గుండా, వ్యాధుల గుండా, కష్టాల గుండా, కరువుల గుండా ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది? నేను మిమ్మల్ని షూటిగా అడుగుతున్నాను. దేవుని ప్రజలకి దేవుడు శ్రమలు దాన్ని ఏమంటారు? దేవుని ప్రజలకి దేవుడి శ్రమల్ని అనుమతిస్తాడా? ఎంతమంది? దేవుని ప్రజలకి, యేసు రక్తములో కడగబడిన ప్రజలకి, దేవుని అభిషేకం కలిగిన వ్యక్తులకి, దేవుని మార్గంలో నడిచే వ్యక్తులకి దేవుడు శ్రమలని అనుమతిస్తాడా? చెప్పండి అమ్మా. శ్రమలు అనుమతిస్తాడా? దీవెనలు అనుమతిస్తాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరందరూ అలర్ట్గానే ఉన్నారు. శ్రమలు దేని కొరకు దేవుడు అనుమతిస్తాడు? శ్రమల వలన మన జీవితంలో జరిగే కార్యాలు ఏమై ఉంటాయో మనం ఈరోజు తెలుసుకోవాలి. ఈరోజు క్రైస్తవులు చిన్న శ్రమరాంగాల్నే మనం దేవుని మీద సనిగేవారిగా, మనము దేవుని నిందించేవారిగా, మనము దేవుని మీద సనిగి దేవునికి దూరం అయ్యే వ్యక్తులుగా మనం ఉన్నాం. అలా ఉండకూడదండి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనం పురికొల్పబడి పేతురు ఏదైతే సంఘానికి ఆయన చెప్పాలనుకుంటున్నాడో ఆయన మాటల ప్రకారం మనం జీవించగలిగితే రానున్న దినాల్లో ఏ శ్రమైనా దేవుని కొరకు మనము నిలబడగలమా? హల్లెలూయా. శ్రమలు దేని కొరకు? ఇక్కడ పేతురు చెప్పిన ముఖ్యమైన ఉద్దేశాలు, శ్రమలు దేని కొరకు ఇక్కడ సంఘానికి వివరిస్తున్నాడు. శ్రమలు దేని కొరకు అంటే కొన్ని వచనాలు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 119వ కీర్తన 67వ వచనాన్ని చదవండి. 119వ కీర్తన 60వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. భక్తుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పాను. శ్రమ రాక మునుపు నేను దేవుని మార్గము తప్పేశాను. శ్రమ రాక మునుపు నేను నా ఇష్టానుసారముగా నేను జీవించాను. శ్రమ రాక మునుపు నేను దేవుని యొక్క చిత్తములో నేను లేను. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే కీర్తనకారుడు ఏమంటున్నాడు? అయ్యా, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పాను, శ్రమ కలుగక మునుపు నేను నీ మార్గంలో నడవలేదు, కానీ ఇప్పుడు శ్రమ వచ్చిన తర్వాత నేను నీ త్రోవలో నడుస్తున్నాను, నీ మార్గంలో నడుస్తున్నాను. నువ్వు ఏ మార్గము చూపిస్తే ఆ మార్గంలో నడవటానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే శ్రమలు మనల్ని ఏం చేస్తాయి? దేవుని మార్గములో నడిపిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు మనల్ని దేవుని మార్గంలో నడిచేటట్లుగా, దేవుని త్రోవలో నడిచేటట్లుగా చేస్తాయి. శ్రమలు నువ్వు వచ్చినప్పుడు నువ్వు సరైన మార్గంలో నడుస్తావు, సరైన దేవుని చిత్తంలో నువ్వు నడవగలవు. శ్రమలు నేను చుట్టుకున్నప్పుడు, శ్రమలు నేను ఆవరించినప్పుడు నీకు ఏది నిజమైనదో, ఏది అసత్యమైనదో, నీకు ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని చిత్తము కాదో నీకు అప్పుడు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు శ్రమలు మనకు దేని కొరకు? మొదటిగా దేవుని యొక్క త్రోవలో నడవటానికి. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 36:15 చదవండి.
యోబు గ్రంథము 36:15. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. ప్రైజ్ ది లార్డ్. మొదటిది శ్రమలు దేని కొరకంటే మనము స్ట్రైట్గా దేవుని త్రోవలో నడవటానికి. దేవుని త్రోవ చాలా కష్టం అండి. దేవుని త్రోవ చాలా కష్టం. అబ్రహాము కొంత నడిచాడు, కానీ తర్వాత మరలా దేవుని యొక్క వాక్యముతో దేవుడు దర్శించిన తర్వాత దేవుడు చెప్పాడు, అబ్రహామా నా సన్నిధానములో నిందారహితుడిగా నడువయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రహామును నడవటానికి కొన్ని పరీక్షల గుండా తీసుకుని వెళ్ళాడు, కొన్ని శ్రమల గుండా తీసుకుని వెళ్ళాడు, కొన్ని కష్టాల గుండా తీసుకుని వెళ్ళాడు, కొన్ని కలహాల గుండా తీసుకుని వెళ్ళాడు, కొన్ని ఇబ్బందుల గుండా తీసుకుని వెళ్ళాడు. అప్పుడు చివరికి అబ్రహాము దేవుని యొక్క మార్గానికి తను తాను అప్పగించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని యొక్క సన్నిధానంలో మనం సరిగ్గా నడవటానికి దేవుడు కొన్నిసార్లు శ్రమలు అనేవి మనకి అనుమతిస్తాడా ఆయన? హల్లెలూయా. ఇక్కడ యోబు అంటున్నాడు, రెండవదిగా శ్రమలు మనల్ని ఏం చేస్తాయి? విధేయులుగా చేస్తాయి. ఎందుకని? దేవునికి మనం విధేయులగితేనే మనకి దీవెన, ఆశీర్వాదం. మనకి దేవుని ఆత్మ విధేయులగితేనే దేవుడు మనల్ని తన యొక్క చిత్తములో మన జీవితాల్లో ఏ ప్లాన్ అయితే కలిగి ఉన్నాడో అది ఎవరి మీదకి దేవుడు కురిపించేది? విధేయులైన వాళ్ళకి దేవుని యొక్క ఆత్మని బైబిల్ గ్రంథంలో సెలవిస్తూ ఉంది. ఇప్పుడు మనం దేవునికి విధేయులుగా మార్చబడాలి అంటే మనంతటా మనం సాధ్యపడదండి. దేవుని మాట మనం వినాలి అంటే, దేవుని మాటకి మనం సరెండర్ అవ్వాలి అంటే అది మన వల్ల కాదు. మరి ఎలాగ పాస్టర్ గారండి? యోబు అంటున్నాడు, అయ్యా ఆయన శ్రమల వలన, శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయను. రెండవదిగా నిన్ను విధేయురాలుగా చేయటానికి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను దేవుని యొక్క చిత్తము చొప్పున, దేవుని యొక్క ఆలోచన చొప్పున నడవటానికి దేవుడు శ్రమల ద్వారా మనల్ని ఒబిడియన్స్ పీపుల్గా, అంటే విధేయత కలిగిన వ్యక్తులుగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. అందుకని యేసుప్రభు వారి గురించి వ్రాయబడింది హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతని నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఇది ఎవరి గురించి నువ్వు రాయబడింది? యేసు ప్రభువారి గురించి. యేసు ప్రభువారు కూడా శ్రమ పొందాడు. యేసు ప్రభువారు కూడా ఆయన శ్రమపరచబడ్డాడు. ఆయన పొందిన శ్రమలు ఈ లోకంలో ఎవరు పొందలేదు. కానీ హెబ్రీ గ్రంథకర్త యేసయ్య గురించి తెలియచేస్తా చెప్పిన మాట ఏంటంటే, ఆయన పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. ఈరోజు నువ్వు ఒకవేళ శ్రమ గుండా వెళ్తున్నావేమో, ఒకవేళ నిందల గుండా వెళ్తున్నావేమో, ఒకవేళ నువ్వు బాధల గుండా వెళ్తున్నావేమో, నువ్వు ఒకవేళ వ్యాధుల గుండా వెళ్తున్నావేమో, నువ్వు ఒకవేళ నీ జీవితంలో విచిత్రమైన పరిస్థితుల గుండా వెళుతున్నావేమో, ఈరోజు దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్న మాట నిన్ను విధేయుడిగా చేయటానికే తప్ప నిన్ను నాశనము చేయటానికి కాదు. నిన్ను విధేయరాలుగా చేయటానికే తప్ప నీ జీవితాన్ని గందరగోళము చేయటానికి కాదు. నిన్ను దేవుని చిత్తంలో నడిపించడానికి, నిన్ను సరెండర్ చేయటానికి తప్ప నిన్ను ఏడిపించడానికి ఆ శ్రమలు అనుమతించబడలేదండి. చెప్పలు గుర్తు దేవునికి నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. నిన్ను దేవునికి విధేయురాలుగా చేయటానికి ఆ శ్రమ అనుమతించబడింది తప్ప వేరొక ఉద్దేశముతో కాదండి. హల్లెలూయా. రెండవదిగా శ్రమలు దేని కొరకు? మనల్ని విధేయులుగా మార్చడానికి. మూడవదిగా 119వ కీర్తన 71వ వచనాన్ని చదవండి. 119వ కీర్తన 71వ వచనం. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయును. ఏమన్నాడని కీర్తనకారుడు? నీ కట్టడల్ని నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నీ ఆజ్ఞలని నేర్చుకోవాలి. నీ ధర్మశాస్త్రం నేను పాటించాలి. నీ హెచ్చరికలు నేను వినాలి. నీ కట్టడలు మీరు ఏదైతే సెలవిచ్చారో అది నేను నేర్చుకోవాలి అంటే ఏం చేయాలంటున్నాడు కీర్తనకారుడు? శ్రమ నొందియుండుట నాకు మేలాయను. హల్లెలూయా. ఒక భక్తుడు చెప్పామట, బాధ ఉంటేనే బోధ అర్థమైద్ది. హల్లెలూయా. ఒక వ్యక్తికి బాధ లేనంత కాలము ఎవరు చెప్పినా వినలేరండి. ఎవరు చెప్పిన వినటానికి ఆసక్తి చూపరు. కీర్తనకారుడు అంటున్నాడు, అందుకనే
అయ్యా నీ మాటలు నేను వినాలి, నీ వాక్యం నేను వినాలి, నీ కట్టడలు వినాలి, నీ ఆజ్ఞలు నేను వినాలి, వాటి ప్రకారం జీవించాలి, నేర్చుకోవాలి అంటే శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. హల్లెలూయా. మూడవదిగా నువ్వు దేవునికి కట్టడలు వినాలండి. నువ్వు దేవునికి ఆజ్ఞలు వినటానికి, నువ్వు దేవునికి ధర్మశాస్త్రాన్ని పాటించడానికి శ్రమ నొంది ఉండుట మేలాయను అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నాలుగవదిగా నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం. మళ్ళా చదవండి అమ్మా. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించేది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనకు తెలుసు కదా, ఐగుప్తీయులు చేతికి ఇశ్రాయేలు అప్పగించబడ్డారు 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు ఎందుకు అప్పగించబడ్డారో మనకే తెలియదు, కానీ దేవుడు ముందుగానే అబ్రహాంతో చెప్పాడు, అయ్యా నీ ప్రజలైన ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉంటారు, తర్వాత వారిని మరలా తీసుకొని వారి స్వదేశానికి తీసుకొని వస్తాను. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్న కాలంలో వాళ్ళు ఎంతగానో బాధపరిచారు, ఎంతగానో వాళ్ళని కష్టపెట్టారు, ఎంతగానో వాళ్ళని కష్టాలు గురి చేశారు. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట, వాళ్ళని శ్రమ పెట్టిన కొలది, వారు బాధ పెట్టిన కొలది, వారిని హింసించే కొలది, ఇక్కడ వ్రాయబడి చక్కని మాట, వాళ్ళు ఏమవుతా ఉన్నారో తెలుసా? విస్తరించటానికి. ప్రైజ్ ది లార్డ్. అదే పాస్టర్ గారండి, మనం విస్తరించాలి అంటే శ్రమలు అవసరమా? బైబిల్ వాక్యం అదేనండి. వారు శ్రమ పెడతా ఉన్నారు, శ్రమపరచబడతా ఉన్నారు, వాళ్ళు విస్తరిస్తూ ఉన్నారు. ఈరోజు శ్రమలు దేని కొరకో తెలుసా? నువ్వు విస్తరించడానికి, నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగటానికి, నువ్వు ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు పైకి వెక్కటానికి, నువ్వు దేవుని సన్నిధానంలో, నువ్వు దేవునికి చిత్తంలో విస్తరించడానికి, నువ్వు ఆత్మీకముగా శారీరకముగా అభివృద్ధి పరచబడటానికి శ్రమలు దేవుడు అనుమతిస్తున్నాడు. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు శ్రమలు లేకుండా విస్తరించలేడు. ఒక దేవుని ప్రజలు వాళ్ళు ఎవరైనా సరే శ్రమలు లేకుండా విస్తరించలేరు. దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు విస్తరించాలి అంటే ఏం చేయాలి? ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమపరచబడతా ఉన్నారు, శ్రమ పెడతా ఉన్నారు. శ్రమ పెట్టే కొలది, వాళ్ళని ఇబ్బంది పెట్టే కొలది, వాళ్ళని దుఃఖ పెట్టే కొలది వాళ్ళు విస్తరిస్తూ ప్రబలుతూ భూమి అంతము వరకు కూడా వాళ్ళు ప్రబలిపోయారండి. హల్లెలూయా. ఈరోజు శ్రమలు నిన్నెందుకు చుట్టుముడుతున్నాయి తెలుసా? నువ్వు విస్తరించటానికి. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబంలో నువ్వు విస్తరించడానికి, నీ సంఘంలో నువ్వు విస్తరించడానికి, నువ్వు ఉంటున్న సమాజంలో నువ్వు విస్తరించడానికి, నువ్వు ఆత్మీకముగా శరీరకంగా అన్ని విషయాల్లో నువ్వు బలాభివృద్ధిని కలుగు చేయటానికి పేతురు అంటున్నాడు. ఆ యొక్క పేతురు రాసిన పత్రికలో సంఘముతోటి నేను విస్తరించడానికి దేవుడు శ్రమలని అనుమతించాడు. హల్లెలూయా. తర్వాత 5వది 2 కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. 2 కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో నున్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమర్థమైంది ఈ వాక్యం చదివేటప్పుడు? పౌలు గారు అంటున్నారు, దేవుడు మా శ్రమలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఎందుకని? చదువుతున్నమాట, దేవుడు మమ్ములను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలోనున్న వారినైనా ఆదరించుటకు ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మా శ్రమలో మమ్మల్ని బలపరుస్తున్నాడు. దేవుడు శ్రమలో కురింగిపోయిన మమ్మల్ని మరలా పైకి లేపుతున్నాడు. ఇదంతా దేని కొరకని పౌలు గారు అంటున్నారంటే, ఎవరైనా శ్రమలో ఉన్నప్పుడు మేము వారిని ఆదరించడానికి. ప్రైజ్ ది లార్డ్.
మా ద్వారా వాళ్ళు ఆదరించబడటానికి, మా ద్వారా వాళ్ళు పురికొల్పబడటానికి, మా ద్వారా వాళ్ళు బలము పొందుకోవటానికి దేవుడు మొదటగా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని బలపరుస్తున్నాడు. హల్లెలూయా. ఐదవదిగా నీ శ్రమలు దేని కొరకో తెలుసా? ఆ శ్రమలో దేవుడిని ఆదరించి నువ్వు ఇతరులను ఆదరించడానికి, ప్రైజ్ ది లార్డ్, నువ్వు ఇతరుల్ని బలపరచడానికి, నువ్వు ఇతరుల్ని పురికొల్పడానికి, నువ్వు ఇతరుల్ని సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు మొదటగా మనల్ని మన శ్రమలలో ఆదరిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా కష్టంలో ఉన్నారనుకోండి, అదే కష్టం గుండా మీరు వెళ్ళి బయటికి వచ్చారు. ఇప్పుడు ఆ కష్టం ఎవరైనా మీకు వచ్చి చెప్పుకున్నారు అనుకోండి, మీరేం చెబుతారు? చెప్పండి అమ్మా, ఏం చెబుతారు? రాలేదు ఎప్పుడు అలాంటి అనుభవం మీ జీవితంలో రాలేదా? మీరు వెళ్ళిన కష్టం గుండా అది ముగించబడిన తరువాత, దేవుడు ఆదరించిన తరువాత అటువంటి సేమ్ సమస్యతోటి మీ దగ్గరికి వచ్చి ఆ సమస్య చెప్పుకున్నప్పుడు మీరు ఒకవేళ నేను కూడా ఈ కష్టం గుండా వెళ్ళాను, దేవుడు నన్ను ఆదరించాడు అన్నప్పుడు, ఆ మాట తిరిగి చెప్పినప్పుడు ఎవరైనా ధైర్యపరచబడిన వ్యక్తులు ఉన్నారా? నా జీవితంలో చాలామంది ఉన్నారు. ప్రైజ్ అలా. మీ జీవితంలో ఎవరు అలాంటి స్థితి రాలేదా? రాలేదు అంటే మీరు ఆ మార్గం గుండా వెళ్ళలేదు. ఎవరు అయితే మిమ్మల్ని ఎవరు ఏం అడగలేదు. అయితే మీరు శ్రమలు దేని కొరకంటే ఎవరైనా కష్టములో ఉన్నప్పుడు మీరు ఆదరించడానికి. ఇశ్రాయేలు పౌలు గారు అంటున్నారు, ఆయన మా శ్రమ అంతటిలో మేము ఇతరులను ఆదరించడానికి మొదటిగా మా శ్రమ అంతటిలో కూడా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఇప్పుడు శ్రమ దేని కొరకు తెలుసా? రేపు ఫ్యూచర్లో లేకపోతే ప్రజెంట్ కానీ ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని ధైర్యపరచటానికి. హల్లెలూయా. దేవుడు నన్ను కూడా ధైర్యపరిచాడు. దేవుడు నన్ను కూడా పైకి లేపాడు. దేవుడు నా శ్రమ అంతటిలో కూడా నన్ను కట్టాడు, నన్ను బలపరిచాడు, నాకు సహాయము చేశాడు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని నువ్వు చెప్పినప్పుడు ఆ మాటను ఇతరులు తీసుకుని వాళ్ళు కూడా బలము పొందుకుంటారు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆరవదిగా రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదాం. ఆరవదిగా శ్రమలు దేని కొరకంట? శ్రమ గుండా వెళ్తున్నప్పుడు ఏమొచ్చిందంట? ఓర్పు. ప్రైజ్ ది లార్డ్. ఓర్పు దేని కొరకు? పరీక్ష. ఒకదానికి ఒకటి ఇమిడి ఉన్నాయండి. పరీక్ష దేని కొరకు? నిరీక్షణ. హల్లెలూయా. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆ సైకిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంట? శ్రమ. శ్రమలో ఓర్పు, ఓర్పు ద్వారా పరీక్ష, పరీక్ష ద్వారా నిరీక్షణ. ఆ నిరీక్షణ అనే మాట దగ్గర బ్రాకెట్లో ఏమో తెలుసా? శీలం అంటే దాన్ని ఏమంటారంటే మరొక మాట యథార్థత అంటారన్నమాట. దాన్ని ఇంటర్గ్రేట్ దాన్ని ఏమంటారంటే దానికి మరొక మాట ఇంగ్లీష్ వైపు నేను చూడలేదు, కానీ శీలం అనగా నీ యొక్క యథార్థత అనేది బయటపడుతుంది. ఆ ఓర్పు ద్వారా, శ్రమ ద్వారా ఓర్పు, ఓర్పు ద్వారా పరీక్ష, పరీక్ష ద్వారా నిరీక్షణ, నిరీక్షణ ద్వారా మనం దేవునికి రాజ్యంలో వారసులుగా మార్చబడతాం. హల్లెలూయా. హల్లెలూయా. యోబు యొక్క సహనాన్ని మీరు విన్నారా? ఎక్కడ మాట? యాకోబు రాసిన పత్రికలు అనుకుంటా. మీరు యోబు యొక్క సహనమును మీరు ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని తెలుసుకొని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు భక్తుడు ఎందుకు యోబు గురించి తెలియచేసాడో తెలుసా? 5వ అధ్యాయము 10-11. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా.
మీరు యోబు యొక్క సహనమును గూర్చి విన్నారు. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకున్నారు. ఎప్పుడు తెలుసుకున్నారు? యోబు జాలియు సహనము కలిగిన వాడని, యోబు ఓర్చుకొని వాడని ఎప్పుడు తెలుసుకున్నారు? యోబు ఎటువంటి శ్రమల గుండా వెళ్ళాడో మనకు తెలుసు కదా. యోబు ఎటువంటి కష్టాల గుండా వెళ్ళాడో తెలుసు కదా. ఇప్పుడు యోబు ఈ శ్రమ అంతటిలో కూడా యోబులో ఏమొచ్చేసింది? కనికరము కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. యోబు ధన్యకరమైన వ్యక్తి అని తన శ్రమల ద్వారా మార్చబడ్డాడు. దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. అందుకని పౌలు అంటున్నాడు, శ్రమ ఓర్పును కలిగిస్తుంది. హల్లెలూయా. ఓర్పు పరీక్షను కలిగిస్తుంది, పరీక్ష నిరీక్షణను కలిగిస్తుంది, నీలో ఉన్న యథార్థతను బయట పెడుతుంది. కాబట్టి 6వదిగా శ్రమ మన లోపల ఉన్న ఆ యొక్క సహనాన్ని బయట పెడుతుంది. హల్లెలూయా. ఈ 6 విషయాలను బట్టి పేతురు సంఘంతో చెబుతున్నాడు, శ్రమలు మనకి దేవుడు అనుమతించేది ఈ 6 కారణాలు. ఈ 6 కారణాలు ఎక్కడైనా దేవుడు మనల్ని బాధ పెడటానికి శ్రమలు వస్తున్నాయని చెప్పాడా? ఈ 6 కారణాలు ఎక్కడైనా మనల్ని ఏడిపించడానికి దేవుడు శ్రమలు ఇస్తున్నాడని ఉందా? మనల్ని దేవునికి దూరం చేయడానికి దేవుడు శ్రమలు అనుమతిస్తున్నాడని ఉందా? ఈ 6 కారణాలు ఎక్కడైనా ఉన్నాయా? ఉన్నాయా? విన్నారమ్మా? ఈ 6 రీజన్స్లో ఎక్కడైనా దేవుడు మనల్ని బాధ పెడటానికే శ్రమల్ని అనుమతిస్తున్నాడు అని ఉన్నాయా? లేదండి. ప్రతిదీ కూడా మన ఆత్మ సంబంధమైన, మన శారీరక సంబంధమైన మేలు కొరకే. ఏదైనా సరే దేవునిలో మనము స్థిరపరచబడాలి. ఈ 6 కూడా ఒకవేళ దగ్గరగా ఉన్న మెయిన్ 6లో కూడా మనం దేవుని రాజ్యంలో వారసులుగా ఉండాలి. మనం దేవుని యొక్క పోలికలోనికి మార్చబడాలి. మనం యేసుప్రభు శ్రమలలో పాలి భాగస్తులం అవ్వాలి. అందుకని యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట యోహాను సువార్త 16:33 ఏం చెప్పాడండి యేసయ్య? యోహాను సువార్త 16:33 చదవండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనడి. ప్రైజ్ ది లార్డ్. నేను లోకాన్ని జయించాను. ఏమన్నాడు యేసయ్య? లోకంలో మీకు అన్నీ మంచే జరుగును, లోకంలో మీకు అనుకున్న సమయానికి జరుగును, లోకంలో మీరు ఆశించినది దొరుకును, లోకంలో మీకు అన్ని మంచే జరుగును, లోకంలో మీకు అన్ని దీవెనలే వచ్చును, లోకంలో మీకు అన్ని మంచే జరుగును అని చెప్పలేదండి యేసయ్య. అని చెప్పాడమ్మా. అంటే నేను మంచి జరగదని కాదు, దీవెనలు రావని కాదండి. లోకంలో మీకు శ్రమ కలుగును, మీరు ధైర్యము తెచ్చుకోనండి, నేను శ్రమల్ని జయించాను. హల్లెలూయా. కాబట్టి యేసయ్య అంటున్నాడు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా అపోస్తల కార్యములు 14:22 చదవండి. అపోస్తల కార్యములు 14:22 శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని వారిని హెచ్చరించేది. ఇక్కడ యాక్చువల్గా ఏ సందర్భంలో చెప్పారు అంటే, పౌలు గారు సువార్తను ప్రకటిస్తుంటే పౌలు గారి దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. అయితే పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నాడని చాలామంది దేవునికి విరోధమైన వ్యక్తులు పౌలు గారిని రాళ్లతో కొట్టారు. రక్తము కారింది, కింద పడిపోయాడు. ఆ ప్రజలందరూ అనుకున్నారు, రే పౌలు చచ్చిపోయాడు అని తీసుకెళ్ళి ఊరెమ్మట విసిరేసారు అనమాట. అంటే చచ్చిపోయాడని ఆ పై వచ్చినప్పుడు ఇదంతా చదవక్కర్లేదు కానీ ఊరి వెలుపలనికి తీసుకుని వెళ్ళి అక్కడ పడేశారు. ఇప్పుడు పౌలు గారిని వెంబడిస్తున్న శిష్యులందరూ కూడా భయపడిపోయారు. వాళ్ళందరూ కలవరపడిపోయారు. ఇదేంది, మా గురువు గారిని రాళ్లతో కొట్టి దాదాపు కొరప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకున్న సమయంలో పౌలు గారు ఆ యొక్క మైకములో నుంచి బయటికి వచ్చి ఆ రక్తము కారుకుంటానే శిష్యులకు అందించిన వర్తమానం మీద తెలుసా? మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని, వారిని విశ్వాసంలో వాళ్ళని నిలకడగా ఉండవాలని పౌలు గారు వాళ్ళని బలపరిచాడు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో కూడా అయ్యే జరుగుతున్నాయండి.
మన దగ్గర ఇంకా చాలా తక్కువ. మనం ధన్యులు. నిజంగా మీరు దేవుని ఎంతగా స్తుతిస్తున్నారో లేదో నాకే తెలియట్లేదు, కానీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో క్రైస్తవులకు విరోధంగా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మందిరాల్ని చాలా చోట్ల కూల్చగొడతా ఉన్నారు విశ్వాసులు. ఇప్పుడు ఒక నినాదంతో జై శ్రీరామ్ అని మన భారతదేశం అంతా గందరగోళంగా తయారవుతూ ఉన్నాయి. చాలా స్టేట్లలో దైవజనుల్ని రక్తాలు కారేటట్టు కొడుతున్నారు. ఎవరైనా సువార్తను ప్రకటిస్తుంటే వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి బొట్లు పెడుతున్నారు. ఇవన్నీ మీరు యూట్యూబ్లో చూస్తున్నారో లేదో. భయంకరమైన దేవుని సువార్తకి వ్యతిరేకమైన సంస్థలు ఎన్నో రూపించబడతా ఉన్నాయి. ఎన్నో సంస్థలు పోగవుతా ఉన్నాయి. మనం చాలా ధన్యులం. మన దగ్గరికి ఇంకా రాలేదు, కానీ అది రాకమునిపే, ఈరోజు ఆ శ్రమ రాకమునిపే దేవుని దగ్గర మనం వేడుకొని ఎంతోమంది శ్రమలలో ఉన్నారో వారి గురించి మనం ప్రార్థించగలిగితే, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాకపోవచ్చు, ఇంకా 5 సంవత్సరాల తర్వాత రాదా? వచ్చిందంటే రాదంటారా? ఖచ్చితంగా వస్తాయి. అక్కడికి వచ్చినది ఇక్కడ దాకా ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ ప్రభుత్వం మారి మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చింది అనుకోండి, ప్రభుత్వం చాలా ప్లానింగ్లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కొత్త జీవోలు తీసుకురావాలి, మందిరాలు కూల్చేయాలి, కొత్త జీవోస్ పెట్టాలి, మత నిరోధక ఆ జీవో తీసుకురావాలి, ఎవరంటే ఎవరు బాప్తీసం పొందకూడదు. భయంకరమైన ప్లానింగ్లో ఉన్నారు. ఈ అంచెది కష్టకాలం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇస్రాయల్ దేశం మీదకి ఇరాన్ యుద్ధానికి ప్రకటిస్తూ ఉన్నాయి. సూచనలన్నీ జరుగుతూ అని మనమేమైనా హాయిగా నిద్రపోతా ఉన్నాం? ఎవరి పాటికి వాళ్ళు తిరుగుతూ ఉన్నాం. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, మీరు ధైర్యము కలిగి ఆ శ్రమలు ఎదుర్కొనే లోకాన్ని జయించాను. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, శ్రమలు దేని కొరకు తెలుసా? మనం విస్తరించాలి. శ్రమలు నీ మేలు కొరకు, శ్రమలు నీ విస్తరణ కొరకు, శ్రమలు నేను దేవుని యొక్క చిత్తములోనికి నేను తీసుకుని వెళ్ళటానికి, నేను దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి, శ్రమలు నీకు ఓర్పుని కలిగించడానికి, నీకు వస్తున్న వ్యాధి కానీ, బాధ కానీ, కరువు కానీ, నింద కానీ, నీ లోపల ఉన్న, అదే పేతురు భక్తుడు అంటున్నాడు కదా, నశించిపోతున్న 1వ అధ్యాయములు అనుకుంటా, 1వ అధ్యాయము చదవండి. నశించిపోవుచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినద యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రైజ్ ది లార్డ్. నశించిపోయే సువర్ణం అంటే బంగారాన్ని ఏం చేస్తా తెలుసా? బంగారం ఉందనుకోండి, ఆ బంగారం కొంతకాలానికి ఏమయ్యిద్ది? కలర్ చేంజ్ అయ్యిద్ది. అంటే దాని ఒరిజినాలిటీ లోపల ఉండిపోయిద్ది. కానీ దాని ఒరిజినాలిటీ బయటపడాలంటే దాన్ని ఏం చేయాలి? చెప్పండి అమ్మా. దాని 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 రూపు మారదు, దాని విలువ మారదు, దానికి ఉన్న కాస్ట్ మారదు, కానీ అది చూడటానికి ఒకవేళ అది పాతదైపోయిద్ది. ఇప్పుడు దాన్ని మరలా కొత్తదిగా చేయాలి అంటే కంసలు వాడు చేసే పని ఏందో తెలుసా? దాన్ని మరలా ఆ కొలిములోనికి తీసుకొని వెళితే, ఆ కొలిము లోపలికి వెళ్ళినప్పుడు ఆ సువర్ణం ఏం చేయబడిదంట? మళ్ళా శుద్ధ సువర్ణముగా మార్చబడుతుంది. చెప్పలు కూడా దేవునికి నామాన్ని మహిమపరుద్దాం. దాని లోపల ఉన్న ఆ నిజమైన బంగారం బయటపడుతుంది. సేమ్ అంతే. కొన్నిసార్లు దేవుడు ఇబ్బందులు కొలిమని యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడుతూ ఉంది. దేవుడు మనల్ని కూడా ఏ కొలిములోనికి తీసుకెళ్తాడంట? శ్రమల కొలిమి కాదు. యెషయా గ్రంథం చదవలేదు ఆ మాట? బండ్లమెట్ట ఎప్పుడైనా వెళ్ళారా? బండ్లమెట్ట, ఒంగోలు బండ్లమెట్ట ఎప్పుడు వెళ్ళలేదా? అక్కడ కొలిమిలు ఉన్నాయి, చూడలేదు ఎప్పుడు? ఈసారి వెళ్ళినప్పుడు చూడండి. బొగ్గులేసి తిప్పుతూ ఉంటారు. బొగ్గులేసి మంట వస్తూ ఉండేది. అదంతా వేసిన తర్వాత దాంట్లో ఆ ఆయుధాలు, ఆ ఇనుమంతా వేసి అది బాగా కాల్చబడిన తర్వాత ఆ యొక్క వాళ్ళని ఏమంటారు, ఆ యొక్క కార్మికులు వాడికి ఇష్టం వచ్చిన రూపములు వారు మారుస్తారు. యెషయా గ్రంథం ఎక్కడ? నేను నిన్ను ఇబ్బంది కొలిమిలో పెట్టి పరీక్షించి తిని అని. సరే, తర్వాత చూపిస్తాను.
యెషయా ఉండిద్ది అనమాట. ఇబ్బంది కొలిమిలో పెట్టి నేను నిన్ను పరీక్షించి తిని. దేవుడు కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది అనే కొలిమిలోనికి దేవుడు మనం తీసుకుని వెళ్తాడు. దేనికో తెలుసా? మన లోపల ఉన్న నిజమైన భక్తిని, మన లోపల దేవుని యొక్క పోలికని మన లోపల నుంచి బయటికి తీసుకొని రావడానికి దేవుడు మన జీవితాన్ని కొన్నిసార్లు అటువంటి పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్తాడు. ప్రియ దేవుని సంగమా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి శ్రమలు మన జీవితాల్ని అవి మేలు కొరకు, దేవుని యొక్క మార్గంలో నడిపించడం కొరకు, దేవుని యొక్క పోలికలోనికి మార్చబడట కొరకు, శుద్ధ సవర్ణం ఏ రీతిగా ఆ యొక్క కొలిమిలోనికి వెళ్ళినప్పుడు అది శక్తివంతమైన తన ఒరిజినాలిటీ బయటపడుతుందో, సేమ్ దేవుడు మనల్ని కూడా కొన్నిసార్లు అన్ని సమయాలు కాదండి, జీవితం మొత్తం కాదండి. శ్రమలు అనేవి లైఫ్ లాంగ్ కాదు, గుర్తుంచుకోండి. ప్రకటన గ్రంథంలో సంఘంతో దేవుడు ఏం చెప్పాడు? నీకు ఎన్ని దినాలు? నెల అన్నాడా, సంవత్సరాలు అన్నాడా? 10 దినాలు. దేర్ ఈజ్ ఏ సమ్ పీరియడ్ అనమాట. 10 దినాలంటే అదొక సమయం. ప్రతి సంఘానికి, ప్రతి విశ్వాసకి, ప్రతి క్రైస్తవునికి ఆ శ్రమపరచబడే సమయం ఒకటి ఉంది అనమాట. అది 10 దినాలని పర్టికులర్గా వ్రాయబడింది. శ్రమలు అనేది శాశ్వతము కాదు, కానీ శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలాగా రియాక్ట్ అవుతున్నాం అది చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. శ్రమలలో క్రైస్తవుడు ఏం చేయాలి? పారిపోకూడదండి. శ్రమ దినమున మనము ఏం చేయాలి? సామెతల గ్రంథకర్త అంటున్నాడు, 24:10 చదవండి. సామెతల గ్రంథము 24:10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడువైపోతావు. శ్రమ వచ్చిందండి. శ్రమ దినమున దేవుని ప్రజలు ఏం చేయాలి? కృంగిపోకూడదు, పారిపోకూడదు. అయ్యా నాకు ఎందుకు ఈ శ్రమలని మనం దేవుని మీద సనిగే వారిగా ఉండకూడదు. మీకు ఎగ్జాంపుల్, హాగర్ని శారా ఎంతో శ్రమ పెట్టింది తెలుసా? హాగర్ని భయంకరంగా టార్చర్ పెట్టింది యజమానురాలు. అటువంటి టైంలో దేవుడు ఏమనాలి? హాగర్ పారిపోతా ఉంది శ్రమల్లో. పారిపోయి పాము ఎక్కడో దాక్కుంటే దేవుడు ఏం చెప్పాలమ్మా? అక్కడ వద్దులమ్మా. నేను ఆ యొక్క దాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుడికి జాలి లేదా? దేవుడు హాగరుతో ఏం చెప్పాడు? కాదు, నువ్వు శ్రమ పెట్టబడిన మళ్ళా తిరిగి నువ్వు శారమ్మ గారి దగ్గరికి వెళ్ళి అణిగిమణిగి ఉండు. ఆదికాండం 16:8 చదవండి. శారయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చావు? నా యజమానురాలైన శారయి వద్ద నుండి నేను పారిపోతున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండమని ఆమెతో చెప్పాను. ఏమన్నాడని దేవుడు? హాగర్ ఏమన్నయ్యా, నా యజమానురాలు శ్రమ పెడుతుంది, నన్ను తిడుతుంది, నన్ను కొడుతుంది, నన్ను భయంకరంగా టార్చర్ పెడుతుంది. దేవుడితో చెప్పినా దేవుడు వినలేదండి. ఎందుకని అంటారు? చెప్పండి, ఎందుకని అంటారు? దేవుడికి జాలి ఉందా లేదంటారా? చెప్పండి అమ్మా. ఎందుకని? దేవుడు మరలా కాదు, హాగరు నువ్వు మరలా తిరిగి నీ యజమానుల దగ్గరికి వెళ్ళి నువ్వు అణిగిమణిగి ఉండు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ దేవుడు మనకి చెప్పాలన్న పాఠం ఏంది? శ్రమలో పారిపోవడానికి దేవుడు హాగరుకి అనుమతి ఇవ్వలేదు. శ్రమలు అణిగిమణిగి ధైర్యముగా ఎదుర్కొనమంటున్నాడు. కానీ కొన్ని అధ్యాయాల తర్వాత హాగరుని దేవుడే మరలా పంపించాడు. హల్లెలూయా. శ్రమలో ఉన్నప్పుడేమో అణిగిమణిగి ఉండమని చెప్పాడు. తర్వాత 2 అధ్యాయాల తర్వాత మరలా శారమ్మ గారికి బిడ్డ పుట్టిన తర్వాత మరలా శ్రమ పెట్టినప్పుడు దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై, అయ్యా హాగరుని ఇంకా బయటికి పంపించేసాయ్యా. ఇక్కడ ఏమన్నా దేవుడు అణిగిమణిగి ఉండమన్నాడు. కొంచెం సమయం తర్వాత కాదు, హాగరుని తన సొంత దారిని పోని. హల్లెలూయా. అంటే కొన్ని సమయాల్లో దేవుడు నీకు శ్రమ పెట్టినప్పుడు నువ్వు అణిగిమణిగి ఉండవలసిందే. నువ్వు శ్రమలో నువ్వు దాగి ఉండవలసిందే. నువ్వు శ్రమను ఎదుర్కొనవలసిందే. నువ్వు శ్రమలో ధైర్యముగా నిలబడవలసిందే. నువ్వు పారిపోయే వ్యక్తిగా ఉంటే అక్కడ కూడా శ్రమ. నేను అంటున్నాను, దేవుడే శ్రమ అనుమతిస్తే నువ్వు భూమి మీద ఎక్కడున్నా, చెప్పండి అమ్మా, శ్రమ వస్తుందా రాదా? యోనా అనుకున్నాడు, నేనేవో వెళ్తే నన్ను చంపేస్తారా బాబు అని తర్షీషు వెళ్ళటానికి వాడ ఎక్కి
ఆ వాళ్ళు నిద్రపోతున్నాడు హాయిగా. యోనాకి తెలియని ఏంటంటే దేవుడు సర్వాంతర్యామని యోనా గుర్తించలేకపోయాడు. ప్రవక్త అయిన దేవుడు ఆల్రెడీ ముందుగానే ఒక చేపని సిద్ధం చేసి ఆ సముద్రంలో తుఫాను రేపి ఆ సముద్రంలో ఉన్న ఆ ఫిష్ ఆ పడవలో ఉన్న ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా చీట్లు వేసుకుని చివరికి యోనా పేరు మీద కరెక్ట్గా వచ్చేటట్లు చేసి వాళ్ళందరూ కూడా యోనానే తప్పు చేసాడని తెలిసేట్టు వాళ్ళందరూ ఎత్తి యోనాని ఎక్కడ వేసారంట? సముద్రంలో వేసారు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు చేప కడుపులో ఉండి, అయ్యా నాకు బుద్ధి వచ్చిందయ్యా అంటే. యోనాకి ఇప్పుడు ఏమర్థమైంది? దేవుని దగ్గర నుంచి ఎవ్వడు కూడా పారిపోవటానికి అవకాశం. అందుకని భక్తున్నాడు, నేను ఎక్కడికి పోతానయ్యా? ఆకాశంలో ఉన్నావు, అక్కడ నువ్వు ఉన్నావు, భూమి నువ్వు ఎక్కడైనా ఉన్నావయ్యా, నేను ఎక్కడికి వెళ్ళగలను? హల్లెలూయా. హాగర్కి అర్థమైంది, తిరిగి దేవుని మాట విని వెళ్ళి మరలా తన యజమానుల దగ్గర అణిగిమణిగి ఉంది. హల్లెలూయా. శ్రమలో పారిపోకూడదండి. ఈరోజు నువ్వు శ్రమను ఎదుర్కోవాలి అంటే నీకు దేవుని ఆత్మ సహాయం అవసరం. మీకు దేవుని ఆత్మ సహాయంతో మనము శ్రమలను మనము ఎదుర్కొని దేవుని పోలికలోనికి మనము మార్చబడగలమా? హల్లెలూయా. మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఈ శ్రమల వలన మీరు కదిలించబడుకున్నట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించడానికి మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపాను. హల్లెలూయా. పౌలు గారు అంటున్నారు తెస్సలోనిక సంఘానికి, ఓ తెస్సలోనిక సంఘమా, మీరు శ్రమల గుండా వెళ్తున్నారు, మీరు ఇబ్బందుల గుండా వెళ్తున్నారు, మీరు కష్టాల గుండా వెళ్తున్నారు, మీరు బాధల గుండా వెళ్తున్నారు, మీరు భయముల గుండా, కలవరముల గుండా, మీరు శోధల గుండా వెళ్తున్నారు, మీరు ఎంతో శ్రమ పడతా ఉన్నారు, మీరు ఎంతో దూషించబడతా ఉన్నారు, మీరు దేవుని కొరకు నిలబడతా ఉన్నారు. అపవాది మీ జీవితాల్లో గందరగోళాలు సృష్టిస్తూ ఉన్నాడు, అపవాది మిమ్మల్ని బాధకు గురి చేస్తున్నాడు. అయితే నేను మీ దగ్గరికి శక్తివంతమైన పరిచారకుడైన తిమోతిని మీరు పంపిస్తున్నాను. అతడు వచ్చి ఈ శ్రమల వలన ఎవ్వడు మీరు కదిలిపోకుండా ఉండేటట్లుగా మీరు విశ్వాసములో మీరు బలపరచడానికి అతడు మీకు బోధని మీకు తెలియచేస్తాడు. చెప్పకూడదు, దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మన మధ్యలో పౌలు లేకపోవచ్చు, ఈరోజు ఒకవేళ మన మధ్యలో తిమోతి లాంటి పరిచారకులు లేకపోవచ్చు, ఈరోజు మన దగ్గర పేతురు లేకపోవచ్చు, కానీ అంతకంటే శక్తివంతమైన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. హల్లెలూయా. మనల్ని ఆదరించటానికి, మనల్ని పురికొల్పటానికి, మనల్ని నిలబెడటానికి, మనం ఉన్న పడిన స్థితిలో నుంచి పైకి లేపటానికి మనకు ఏ మనిషి సహాయము అవసరం లేదు. దేవుని ఆత్మ మన మీద నిలుచుచున్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎప్పుడు మన మీదకి వస్తాడంట? డ్రమ్ము కొట్టినప్పుడా? పెద్దగా పాడబడినప్పుడా? దేవుని ఆత్మ ఎప్పుడు వస్తాడు మన మీదకి? నా చదవలేదా? మెయిన్ అంశం మర్చిపోయారు. పేతురు రాసిన పత్రికకు రండి. దేవుని ఆత్మ ఎప్పుడు మన మీద నిలిచేది? 14వ వచనం చదవండి. మీరు నింద పాలైన ఎడల ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడంటండి? నిందల పాలైనప్పుడు. ఎవరు మన మీద నిలబడతారు? మనకు విరోధంగా కాదండి, మన మీద, మనలో దేవుని ఆత్మ సంచరిస్తాడు. దేవుని నామము నిమిత్తము యథార్థముగా దేవుని ప్రజలు ఒకవేళ అది ఏదైనా నిందల గుండా వెళుతుంటే మొదటగా వాళ్ళ మీద నిలబడేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. హల్లెలూయా. సంతోషించండి, ఆనందించండి. క్రీస్తు శ్రమలలో పాలివారమైనట్లుగా. ఎలాగంట? శ్రమల గుండా వెళ్తుంటే అయ్యో క్రీస్తు శ్రమలతో నేను పాలి భాగస్థనవుతున్నాను. ఎంత ధన్యత అండి. అందుకని యేసయ్య గారు పాడాడు, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి
నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును పడా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, రిబ్రడల రబ శమలి రబ, ఓ రిబ్రడల రమ శిమల రబ. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. ఆమేన్. ఏమని దేవుని వివరింతును. శక్తి. ఆహ నా ధన్యత, ఓహో ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, శ్రమల వలన మనము కదిలించబడుకునే నిమిత్తము దేవుని ఆత్మ సహాయం మనకి చాలా అవసరం. ఈ అంచె దినాల్లో సంఘాలు కదిలిపోతా ఉన్నాయి, దేవుని ప్రజలు కదిలిపోతా ఉన్నారు, ఎంతోమంది శక్తివంతమైన నాయకులు కదిలిపోతా ఉన్నారు. ఈ అంచె దినాలు అపాయకరమైన దినాల్లో మనం కదిలిపోకుండా మనం స్థిరముగా నిలకడగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకి చాలా అవసరం. హల్లెలూయా. పౌలు గారు అంటే చివరిగా రోమిలికి రాసిన పత్రిక 8:18 చదవండి. రోమిలికి రాసిన పత్రిక 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కానే కాదయ్యా. హల్లెలూయా. ఎక్కడ మన జీవితంలో అయ్యా నేను శ్రమల గుండా వెళ్తున్నాను, అయ్యా నీకు దయ లేదా, నీకు జాలి లేదా అనే పరిస్థితి మన నోటి నుంచి రాకూడదండి. యేసయ్య అంటున్నాడు, మన ఎదుట ఒక మహిమ ప్రత్యక్షము కాబోతుంది. దేవుని రాజ్యానికి మనం వెళ్ళబోతున్నాం. శక్తివంతమైన మహిమ, దేవునికి ప్రజెన్స్ మనం అనుభవించబోతున్నాం. ఆ మహిమ ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు తెలుస్తుందంట, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు. హల్లెలూయా. ఎక్కడ కూడా మనము దేవుని దగ్గర ఎక్కడ కూడా అయ్యా నాకు శ్రమలను తప్పించను కదా ప్రార్థన, శ్రమలో నిలబడటానికి నాకు శక్తిని నాకు దయచేయండి, శ్రమలో ఓర్చుకోవడానికి ఓర్పును దయచేయండి,
అయ్యా మాకు పరీక్షను దయచేయండి, నిరీక్షణను దయచేయండి. శ్రమల ద్వారా ఏ కొలిమి గుండా ఈరోజు నువ్వు వెళుతున్నావో ఆ కొలిమిలో నుంచి దేవుడు నిన్ను బయటికి ఎలా తెస్తాడో తెలుసా? శుద్ధ సువర్ణముగా. హల్లెలూయా. యోసేపు గుంటలో వేయబడ్డాడు, యోసేపు జైల్లో వేయబడ్డాడు, యోసేపు నిందించబడ్డాడు వితౌట్ ఎనీ రీజన్. యోసేపు గుంటలో వేయబడటానికి ఏ రీజన్ లేదండి. జైల్లో వేయబడడానికి ఏ రీజన్ లేదు. పాపానికి దూరంగా పారిపోయాడు. సంఖ్యలు ఎంతగానో బాధించినాయి, ఎనీ రీజన్. కానీ యోసేపు ఒకరోజు నిలబడ్డాడు. శక్తివంతమైన దేవుని యొక్క నేను అంటాను, యోసేపు ఆ సింహాసనం మీద ఆ రాజు ఆ యొక్క ఊరేగిస్తూ ఉన్నప్పుడు యోసేపు గుంట అనుభవాన్ని మర్చిపోయాడండి. జైలు అనుభవాన్ని మర్చిపోయాడు. ఇప్పుడు యోసేపు సంతోషముగా దేవుని స్తుతిస్తూ అనేకులకి పోషణకర్తగా దేవుడు నియమించాడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మనకు దీవించును గాక. అందరూ తల వంచి మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఏ శ్రమల గుండా మనం వెళ్తున్నామో పేతురు అంటున్నాడు, శ్రమలు నిన్ను సరైన ట్రాక్లో నడిపించడానికి, శ్రమలు నిన్ను దేవుని యొక్క మార్గము, దేవునికి కట్టడలు నేర్చుకోవటానికి, శ్రమలు నువ్వు దేవునికి విధేయుడిగా చేయటానికి, శ్రమలు నిన్ను ఇతరుల్ని ఆదరించటానికి, శ్రమలు నిన్ను విస్తరించటానికి, శ్రమలు నీలో ఓర్పుని కలిగించటానికి, తద్వారా నీ జీవితంలో ఒక గొప్ప నిరీక్షణ కలిగించడానికి కొన్నిసార్లు మనం శ్రమల గుండా వెళ్తున్నాం. నాట్ ఆల్వేస్, ఎప్పుడు కాదండి. ఒకవేళ నీ జీవితంలో అనుకున్న జరగలేదని అటువంటి శ్రమ గుండా వెళ్తున్నావేమో. పలు రకాలుగా శ్రమలు అందరి జీవితాలు ఒకేలాగా ఉండవండి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన శ్రమల గుండా వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అదే దేవుడు మాట్లాడుతున్నాడు, శ్రమలో నువ్వు ఎదుర్కోవాలి. చేతగాని వలె నువ్వు నిలబడకూడదు. శ్రమలో దేవుని ఆత్మ సహాయముతో నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి. శ్రమలో పోరాడే శక్తిని దేవుని ఆత్మ ద్వారా నువ్వు అడగాలి. దేవుని ఆత్మనికి ఇవ్వగలడు ఆయన. యోసేపు దేవుని ఆత్మ ఉన్నాడు కనుకనే యోసేపు ప్రతి శ్రమను జయించాడండి. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వారిని మనం కనుగొనగలమా అని ఫరో అన్నాడు. యోసేపులో దేవుని ఆత్మ ఉంది కనుక ఎటువంటి శ్రమనైనా జయించగలిగాడు, ఎటువంటి నిందనైనా జయించగలిగాడు, ఎటువంటి గుంట అనుభవానైనా జయించగలిగాడు. నువ్వు ఈరోజు చిన్న శ్రమ రంగాలు ఎందుకు కలవరపడుతున్నావో తెలుసా? ఎందుకు కన్నీరు కారుస్తున్నావో తెలుసా? ఎందుకు దుఃఖపడుతున్నావో తెలుసా? నీకు దేవుని ఆత్మ సహాయం దొరకటం లేదు, నీకు దేవుని ద్వారా ఆదరణ దొరకటం లేదు. యేసయ్య అంటున్నాడు, మీ హృదయంలో కలవరపడనియ్యకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కనుక నా యందును విశ్వాసం ఉంచండి. ప్రైజ్ ది లార్డ్. దేవా, ఈరోజు మా శ్రమలో మమ్మల్ని ఆదరించండి అయ్యా, మా శ్రమలో మమ్మల్ని ధైర్యపరచండి అయ్యా, మా శ్రమలో మమ్మల్ని బలపరచండి నాయన. యేసు నామములో ప్రభువా, మేము వెళుతున్న శ్రమల మార్గంలో మేము ఎలాగ నడవాలో పరిశుద్ధాత్ముడా అయ్యా మాకు బోధించమని ప్రార్థన చేయించున్నాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవా మీకు వందనాలు. ఓ యేసు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మనకి మెప్పు ఘనత కలగబోతా ఉన్నాయి. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఒకవేళ హాగరు వలె పారిపోతున్నావేమో, ఒకవేళ శ్రమలను చూసి భయపడుతున్నావేమో, ఒకవేళ శ్రమలను చూసి కృంగిపోతున్నావేమో, ఒకవేళ శ్రమలను చూసి దేవుని విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నావేమో, ఒకవేళ శ్రమలను బట్టి నిరుత్సాహపడిపోయావేమో, ఒకవేళ వేసారిపోయావేమో, ప్రాణము విసిగి చెందుతా ఉందేమో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు తిరిగి లేపబడి దేవుని కొరకు నిలబడగలిగితే దేవుడు నీ పక్షముగా నీ శ్రమలో ఆదరించడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన. నువ్వు నిజముగా దావీదు అంటున్నాడు, నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టాను, ఆయన తన ఆలయంలో నా ప్రార్థన విని నాకు సహాయం చేసెను అని దేవుని యొక్క వాక్యములో రాయబడింది. నువ్వు శ్రమలో దేవునికి మొరపెట్టామా, దేవుని విడిచిపెట్టవాక, దేవునికి దూరముగా వెళ్ళవాక, నీ శ్రమలో నువ్వు దేవునికి మొరపెడితే ఖచ్చితముగా దేవునికి సహాయాన్ని నువ్వు చూడగలవు. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు నేను కృంగ తీయటానికి కాదు, శ్రమలు నేను ఇబ్బంది పెడతానికి కాదు, శ్రమలు నేను ఒక మెట్టు పైకి ఎక్కించడానికి, నేను ప్రమోట్ చేయటానికి,
నిన్ను ఆత్మీకముగా బలపరచటానికి, నిన్ను రాజ్యాధికారము నీ చేత చేపించటానికి. చెప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఓ రిబ్రడల రమ షిమల రబా. ఓ పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఏ శ్రమ అయినా ప్రభువా, అది ఏ బాధ అయినా, ఏ కష్టమైనా ప్రభువా, ఏ శ్రమ గుండా మేము వెళుతున్నామో ప్రభువా, అయ్యా భక్తుడు అంటున్నాడయ్యా, నేను జలములలో పడి వెళ్ళినా అయ్యా అవి నా మీద పొర్లి పారవు, అగ్నిలో నడిచినా అవి నన్ను కాల్చజాలవు అన్నట్లుగానైనా ఆ రీతిగా మేము సిద్ధపడటానికి సహాయము చేయండి. మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. యేసు నామములో నాయనా. అయ్యా, దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో మేము సంచరించిన ఏ అపాయమునకు భయపడకుందుముగాక. బలపరచండి, శుద్ధ సువర్ణ వలె మమ్మల్ని మార్చండి. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటలు దేవుడు మన వెనుక దీవించి ఆశీర్వదించినట్లుగా అందరం దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విన్న వాక్యం నిమిత్తం ఎవరైనా ఒక్కళ్ళు ప్రార్థన నడిపించండి.